ఆ ముగ్గురు మంత్రులకి ఇప్పుడు కొంత చెక్ పెట్టబోతున్నారట రేవంత్ రెడ్డి. ఆ ముగ్గురు మంత్రులు ఎవరయ్యా అంటే కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపాలి కృష్ణారావు. ఈ ముగ్గురు గనక పనితీరు మార్చుకోకపోతే మీ స్థానంలో కొత్త వారు వచ్చే అవకాశం ఉందని కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారట. ఈ ప్రమాదంలో ఉన్నారు ముగ్గురు మంత్రులు, డేంజర్లో ఉన్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, జూపాలి కృష్ణారావు. ఇక పనితీరు కనుక మార్చుకోకపోతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలోపు మీ యొక్క పనితీరు కనుక మార్చుకోకపోతే మీ పదవి గండం గ్యారంటీ, మీ పదవి ఊడడం గ్యారంటీ అని చెప్పి హైకమాండ్ చెప్తోందట. సో మంత్రుల పనితీరు అధిష్టానం ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలోపు కనుక మీరు పద్ధతి మార్చుకుంటే సరే, లేదనంటే ఇక మీ పదవి గయాబ్ అన్నట్టుగా చెప్తున్నారు. సో మరోవైపు క్యాబినెట్లో బెర్త్ కోసం చాలా మంది ప్రయత్నం చేస్తున్నారు సీనియర్లంతా కూడా. అజారుద్దీన్ మాదిరిగానే మాకు కూడా అవకాశం ఇవ్వండి, మమ్మల్ని ఎమ్మెల్సీలు గానో ఎమ్మెల్యే గానో చేసి మాకు కూడా మంత్రివర్గంలో చోటు ఇప్పించండి అని చెప్పి బీసీలో నుంచి మధుయాష్కి కూడా అంజన్ కుమార్ యాదవ్ ఇద్దరు పోటీ పడుతుండగా అటు ఎస్టీలో నుంచి బాలు నాయక్, రామచంద్ర నాయక్ కూడా ఇదే కోవలోకి ప్లాన్ చేస్తున్నారు, ఇదే రకంగా ప్లాన్ చేస్తూ ముందుకు వెళ్తున్నారు. సో ప్రస్తుతానికి కొండా సురేఖ, జూపాలి కృష్ణారావు అండ్ అటు కొండా సురేఖ, జూపాలి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ ముగ్గురికి పదవి గండం ఉందట. అధిష్టానం ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తూ వీరిని మీ పద్ధతి మార్చుకోకపోతే మీకు పదవి గండం గ్యారంటీ, మీకు గుడ్ బై చెప్పడం గ్యారంటీ అని చెప్తున్నారట. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వరకు మాత్రమే వాళ్ళకి అవకాశం ఇచ్చారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక దాటిన తర్వాత మీరు పద్ధతి మార్చుకోకపోతే మీకు ఇక గుడ్ బై చెప్పడం గ్యారంటీ అంటున్నారు. అయితే వారి స్థానంలో మాకు అవకాశం కల్పించాలని చెప్పి సీనియర్ లాబింగ్ మొదలుపెట్టేశారు. అవకాశం ఉంటే మమ్మల్ని కూడా అజారుద్దీన్ మాదిరిగానే ఎమ్మెల్సీలుగా, ఎమ్మెల్యేలుగా మళ్ళీ మమ్మల్ని కూడా తీసుకొని మాకు అవకాశం ఇవ్వాలని అంజన్ కుమార్ యాదవ్, మధుయాష్కి కూడా పోటీ పడుతున్నారు. అటు ఎస్టీలో నుంచి బాలు నాయక్, రామచంద్ర నాయక్ కూడా పోటీ పడుతున్నారు. ఎస్, మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. మధు దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం. మధు, సో ప్రెసెంట్ ముగ్గురికి పదవి గండం, అటు కొండా సురేఖ, జూపాలి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ ముగ్గురు కూడా మీరు పద్ధతి మార్చుకోకపోతే మీ పని కథమే అన్నట్టుగా అధిష్టానం నుంచి నిర్ణయం వచ్చినట్టు తెలుస్తోంది. సో అధిష్టానం ఇంకా చాలా క్లియర్గా మీకు టైం కూడా ఇచ్చింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికలోపు కనుక పద్ధతి మార్చుకోకపోతే పని అవుట్ అని చెప్తున్నారు. సో వీరి స్థానాల్లోకి ఎవరు రాబోతున్నారు, మరీ ముఖ్యంగా వీరిపైన ఎటువంటి వేట్ వేయబోతున్నారు అంటే వీళ్ళ నెగిటివ్స్ ఏమున్నా అధిష్టానం దగ్గర వీళ్ళకు బ్యాడ్ రిమార్క్ ఎలా వచ్చింది? కేబినెట్ షఫలింగ్ అవుతుంది అనేటువంటిది గత కొంతకాలంగా చర్చ నడుస్తూనే ఉంది. దానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాత మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉంది. ఆల్రెడీ 2 బెర్తులు ఖాళీగా ఉన్నాయి కేబినెట్ లో. మొన్న కేబినెట్ లో తీసుకున్న తర్వాత అజారుద్దీన్ మొన్న 2023 ఎన్నికల్లో పోటీ చేశారు, ఓడిపోయారు. ఈసారి పోటీ చేయకుండా కూడా ఎమ్మెల్సీ ఇచ్చి వెంటనే మంత్రిగా అనౌన్స్మెంట్ చేసి ఈ రోజు ప్రమాణ స్వీకారం చెప్పి శాఖ కూడా కేటాయించినటువంటి పరిస్థితి. సేమ్ ఇదే ఫార్ములా. మొదట్లో 1 year వరకు ఎలాంటి నామినేటెడ్ పదవి ఇవ్వమనేటువంటి ఒక కండిషన్ పెట్టుకుంది కాంగ్రెస్ ఓడిపోయిన వ్యక్తులకి. సో ఇప్పుడు 2 years కంప్లీట్ అయింది. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి లాయల్టీగా పనిచేసినటువంటి మాలాంటి వాళ్ళకి అవకాశం కల్పించాలి అనేటువంటి ఒక డిమాండ్ ని సీనియర్స్ తెరపైకి తెస్తున్నారు. అట్లా తెస్తున్నటువంటి వాళ్ళలో చాలా మంది నాయకులు ఇప్పటికీ అధిష్టానం దగ్గర పైరవీలు స్టార్ట్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. దాంట్లో భాగంగానే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాత కొద్దిమంది మంత్రుల పైన వేటు పడనుంది, కొత్త వారికి అవకాశం దక్కనుంది. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ లాయల్టీగా పనిచేస్తున్నటువంటి సీనియర్లకు మంత్రివర్గంలో అవకాశం దక్కే సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. దానికి ఎగ్జాంపుల్ అజారుద్దీన్ ని తీసుకుంటున్నారు. అజారుద్దీన్ కాంట్రిబ్యూషన్ ఏమీ లేదు కాంగ్రెస్ పార్టీ విజయంలో, గతంలో, ఇప్పుడు. అయినా ఆయనకే మంత్రి పదవి ఇస్తే మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడుతున్నటువంటి మాలాంటి వాళ్ళని పరిగణలోకి తీసుకోవాలనేటువంటిది. మధుయాష్కి గౌడ్ కానీ, తర్వాత పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కానీ, రామచంద్ర నాయక్, బాలు నాయక్, తర్వాత వీళ్ళంతా మా కాంట్రిబ్యూషన్ గతంలో ఉంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అనేక పోరాటాలలో మమ్మల్ని కన్సిడర్ చేయాలనేటువంటి డిమాండ్ ని తెరపైకి తెస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఒకవైపు ఆల్రెడీ మంత్రి పదవుల్లోకి నాకు తీసుకోవాలి, అవకాశం ఇవ్వాలి, అధిష్టానం హామీ నిలబెట్టుకోవాలనేటువంటిది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వంటి వాళ్ళు డైరెక్ట్ గా బాహాటంగానే మాట్లాడుతా ఉన్నారు. మరొక కొత్త డిప్యూటీ సీఎం కూడా తెరపైకి వచ్చే అవకాశం ఉంది అనేటువంటి చర్చ అంటే కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీలో ఉంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాల తర్వాత భారీ మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉంది. ఇప్పుడున్నటువంటి కేబినెట్ లో నుంచి చెప్పలేటువంటి వ్యక్తులు ఎవరు అనేటువంటి చర్చ పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతా ఉంది. కేవలం ఈ ముగ్గురికి మాత్రమే కొంత నిత్య వివాదాస్పదులుగా ఉన్నారు కాబట్టి వీళ్ళకి మాత్రమే వేటు ఉండబోతోందా? మిగిలినటువంటి వాళ్ళ యొక్క పోర్ట్ఫోలియోస్ కూడా మారబోతున్నాయా? ఎగ్జాక్ట్లీ. క్యాబినెట్ షఫలింగ్ అంటేనే శాఖల మార్పు ఉండే అవకాశం ఉంది. కొద్దిమంది మంత్రుల పనితీరు పైన అసంతృప్తిగా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. మీనాక్షి నటరాజన్ ఇప్పటికే రిపోర్ట్ ఏఐసిసికి పంపినట్టుగా తెలిసింది. ఆమె ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగానే మంత్రుల శాఖలు మారే అవకాశం ఉంది.
మంత్రులు కూడా మారే అవకాశం ఉంది. వారి ప్లేస్ లో కొత్త వారికి అవకాశం దక్కనున్నట్టుగా తెలుస్తా ఉంది. రైట్. సో ప్రస్తుతానికి వీళ్ళ రియాక్షన్ ఏంటి మరి? కొండా సురేఖ, అటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపాలి కృష్ణారావు మొదటి నుంచి కూడా జరుగుతున్న చర్చే. ఇది ఇప్పుడే స్టార్ట్ అయినాయి కాదు, ఒక 6 months బ్యాక్ నుంచి కూడా ఇదే రకమైన చర్చ జరుగుతూనే ఉంది. సో అప్పటి నుంచి వస్తున్నటువంటి దానికి ఎక్కడ కూడా టీ కప్లో తుఫాన్ అని చెప్పి వాళ్ళ దాంట్లో వాళ్ళే గొడవ పడతారు, వాళ్ళే కంట్రోల్ అవుతారు, వాళ్ళే సారీ చెప్తారు, వాళ్ళే క్షమాపణలు చెప్తారు అని జరుగుతున్న తంతే. సో వాళ్ళ రియాక్షన్ ఏంటి మరి? అధిష్టానం నుంచి ఇంత పెద్ద ఎత్తున హెచ్చరిక వచ్చేకంగా పదవిని తొలగిస్తామని అంటూ ఉంటే ఆ నాయకులు ఎలా రియాక్ట్ అవుతున్నారు? వాళ్ళ కార్యకర్తలతో, వాళ్ళ అనుచరులతో ఏ రకంగా చర్చిస్తున్నారు? అంటే సైలెంట్ గా ఉంది. ఇప్పటివరకు అయితే రియాక్షన్ ఎవరి తరఫు నుంచి లేదు, సైలెంట్ గానే ఉన్నారు, ఎవరు పని వాళ్ళు చేసుకుంటున్నారు. కానీ ఎవరి మంత్రి పదవి మారే అవకాశం ఉందనేటువంటిది ఎవరి టెన్షన్ వారికి ఉంది. సో పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది. కాబట్టి ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ రాష్ట్ర కేబినెట్ లో ఉన్నటువంటి మంత్రుల్లో కానీ, రాష్ట్ర పార్టీ క్యాడర్ లో కానీ చర్చ అయితే కొనసాగుతుంది. ఖచ్చితంగా జూబ్లీస్ ఉప ఎన్నిక తర్వాత మార్పులు ఉండేటువంటి పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఏఐసీసీ అధిష్టానం సూచన మేరకు కొంతమంది కొంతమంది అవుట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. రైట్ మధు, ఒకవేళ కొండా సురేఖ విషయానికి వస్తే, కొండా సురేఖ పైన మొన్న కూడా రకరకాల చర్చలు జరిగినప్పుడు, తన ఓఎస్డీ వ్యవహారం పైన తన కూతురు మాట్లాడడం, ఒక వివాదం రాజుకున్నప్పుడు, అప్పుడు కూడా తనపై ఆరోపణలు వచ్చినప్పుడు, తన పదవికి గండం అనే విషయం తెలిసినప్పుడు కూడా బీసీలు ఇలాగే చేస్తారని చెప్పి ఒక విషయం లేవనెత్తింది. సో బీసీల సెంటిమెంట్ వాడుకునే అవకాశం ఉంది, బీసీలను తట్టలేపే అవకాశం ఉంది. ఇటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫైనాన్షియల్ గా చాలా స్ట్రాంగ్ అయినా ఒకనొక సందర్భంలో ఈ రోజు ఈ ప్రభుత్వం ఏర్పడిందంటే కారణం నేనే అన్న చందంగా కూడా ఆయన వివరించారు. మంత్రివర్గంలో 2వ స్థానంలో ఉన్నారు, అంటే ముఖ్యమంత్రి తర్వాత నేనే అన్న రకం కూడా ఆయన ప్రచారం చేసుకున్నారు. రకరకాల చర్చ జరిగింది. సో ఇటువంటి వారిని టచ్ చేసి మంత్రి పదవుల నుంచి తొలగిస్తే ఈ ప్రభుత్వానికి ఎఫెక్ట్ అవ్వదా? తొలగిస్తారా, లేకపోతే కొంత వారిపైన సీరియస్ యాక్షన్ తీసుకుంటారా? అంటే ఎలా చూడాలి? నిజంగా ఆ సిచ్యువేషన్ వస్తే ప్రభుత్వానికి ఎఫెక్ట్ అవ్వదా? అంటే పార్టీలో కూడా కాస్త ఏమైనా ఫ్లెక్సిబిలిటీ కల్పించేటువంటి అవకాశం ఉండొచ్చు. ఇప్పుడు పార్టీ హైకమాండ్ తీసుకున్నటువంటి నిర్ణయాల ప్రకారమే అయితే, నివేదిక ప్రకారమే వాళ్ళ మంత్రిత్వ శాఖలో పనితీరు ఇంకా మిగతా అంశాలను బేరీజ్ వేసుకొని కనుక తీసుకోవాలనుకుంటే, కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కూడా బీసీ నినాదం ఎత్తుకుంది కాబట్టి 42% రిజర్వేషన్ అనేటువంటిది. సో వీటన్నిటి ఆధారంగా కనుక నిర్ణయం తీసుకుంటే భారీ మార్పులు ఉంటాయి. భారీ మార్పుల్లో కొంతమంది శాఖల మార్పు ఉంటుంది, మంత్రుల నుంచి కొంతమందిని తప్పించేటువంటి అవకాశం ఉంటుంది. తప్పించినటువంటి వారికి ఏఎస్పీసీలో కానీ ఇంకా ఇతర దాంట్లో ప్లేస్మెంట్ ఇచ్చే సిచ్యువేషన్ ఉంది. ఖచ్చితంగా చర్చ జరుగుతుంది. నువ్వు అసంతృప్తి ఉంటుంది, మంత్రివర్గం నుంచి వాళ్ళ శాఖలు తప్పించినా, వారిని మంత్రివర్గం నుంచి తప్పించినా పెద్ద ఎత్తున చర్చ జరిగేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. అసంతృప్తి వెలగక్కే అవకాశం ఉంటుంది. మరొక కీలకమైనటువంటి స్టెప్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. నాయకులు పార్టీ వేయడము, లేకపోతే పార్టీకి తిరుగుబావుట ఎగరవేయడము, ఇట్లాంటికి సంబంధించినటువంటి అన్ని చర్చలు తెరపైకి వస్తాయి. కాబట్టి పార్టీ ఎట్లా వీటిని సమన్వయం చేస్తుంది ముందే అనేటువంటిది చూడాలి. సామాజిక కారణాలను తెరపైకి తెచ్చేటువంటి అవకాశం ఉంటుంది. పార్టీ లాయల్టీని వారి ముందుంచేటువంటి అవకాశం ఉంటుంది. సో వీటన్నిటి నిర్ణయం తర్వాత మెల్లిగా షఫలింగ్ తర్వాత మార్పులు చేర్పులు జరిగే సిచ్యువేషన్ అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. చూడాలి కాంగ్రెస్ పార్టీ మరి జూబ్లీస్ ఫలితాల రిఫ్లెక్షన్ ఎట్లుంటుందో, దాని తర్వాత ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది మనకు. రైట్, థ్యాంక్ యూ మధు. సో మొత్తంగా 3 మంత్రులు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, జూపాలి కృష్ణారావు, ఈ ముగ్గురుపై వీళ్ళ ప్రవర్తనపై ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తున్నారు అధిష్టానం. వీళ్ళ పద్ధతి కనుక మార్చుకోకపోతే జూబ్లీహిల్స్ ఎన్నిక, ఉప ఎన్నికకు సంబంధించి ఎన్నిక లోపు వరకు మీకు అవకాశం ఇస్తున్నాం. ఆలో కనుక మీరు పద్ధతి మార్చుకొని సెటిల్ అయితే ఓకే, లేదంటే కనుక మీ పదవికి గండం, మీ ముగ్గురి పదవి తొలగించడంతో పాటుగా మిగిలినటువంటి మంత్రుల యొక్క పనితీరు బాగా లేకపోవడంతో వాళ్ళ పోర్ట్ఫోలియోస్ చేంజ్ కూడా జరిగే అవకాశం ఉంది. చాకల వారిగా వాళ్ళకి మార్పులు చేర్పులు జరగవచ్చు అని చెప్తున్నారు. ఇప్పటికే అటు ఏం కాలేదు, ఆ ముగ్గురు పదవులకు సంబంధించి గండం అనేటువంటి ఒక హెచ్చరిక మాత్రమే జారీ అయింది. కానీ బీసీలో నుంచి మాకు అవకాశం కల్పించాలని మధుయాస్కి గౌడ్, అంజన్ కుమార్ పోటీ పడుతున్నారు. అజారుద్దీన్ మాదిరిగానే మాకు కూడా ఏదో ఒక అవకాశం కల్పించాలని వాళ్ళు రేసులో ఉన్నారు. ఇక ఎస్టీలో నుంచి బాలు నాయక్ అండ్ రామచంద్ర నాయక్ ఇద్దరు కూడా పోటీ పడుతున్నారు. సో ఎటువంటి కీలక మార్పులు ఉంటాయో చూడాలి. సో ప్రస్తుతానికి నిజంగానే ఈ ఎక్స్పెక్టేషన్ కనుక నిజమైతే, అంటే అటు ముగ్గురు మంత్రి పదవి చేంజ్ అవ్వడం, తర్వాత కొత్త వారికి అవకాశం ఇవ్వడం, ఈ రకంగా కనుక మార్పులు చేర్పులు ఉంటే డెఫినెట్గా ఈ ప్రభుత్వానికి కొంత ముప్పుగా మారే వాటిలో అవకాశం అయితే కనబడుతోంది. సో చూద్దాం మరి ఏం జరుగుతుందో. సో ప్రస్తుతానికైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒకప్పుడు మంత్రివర్గంలో నెంబర్ 2గా ఉన్నా నేనే, ముఖ్యమంత్రి తర్వాతే నేనే అని చెప్పుకున్న వ్యక్తి ఇప్పుడు సడన్ గా ఆయన పనితీరు బాలేదు, రివ్యూ చేసిన తర్వాత అధిష్టానం నీ పదవికే 30 రకంగా చెప్తుందనంటే ఎంతటి స్థాయిలో పనితీరులు, మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రుల యొక్క పనితీరు ఎలా ఉందో ఆ ప్రభుత్వం చెప్పకనే చెప్తోంది. సో మీ అభిప్రాయం ఏంటి? మంత్రుల పనితీరు పైన మీరేం చెప్పాలనుకుంటున్నారు? మీకు ఈ మంత్రుల్ని, అంటే వీళ్ళ యొక్క పనితీరు కానీ లేకపోతే వీళ్ళు చేసిన నిర్వహణ కానీ మీకేమనిపిస్తోంది? కామెంట్ చేయండి.